చాలామంది కాల్స్ మెసేజెస్ చేసి అడుగుతున్నారు, డివోర్స్ నడుస్తున్న టైంలో సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని కొంతమంది, డివోర్స్ అయిపోయిన ఎన్ని రోజులకి సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని కొంతమంది, అసలు సెకండ్ మ్యారేజ్ డివోర్స్కి ముందు చేసుకోవచ్చా అని కొంతమంది అని అడుగుతున్నారు. అసలు ఈ సెకండ్ మ్యారేజ్ గురించి చెప్పండి మేడం ఏమైనా. అసలు ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ముందు ఏంటంటే రెండో పెళ్లి చేసుకుంటే క్రిమినల్ అఫెన్స్ అయ్యేది, క్రిమినల్ కేసు అవుతుండే. బట్ ఇప్పుడు క్రిమినల్ కేసు కాదు, ఏం కాదు, ఓన్లీ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అయిపోయింది. కాబట్టి చాలామంది ఇట్లా ఫస్ట్ మ్యారేజ్ నడుస్తున్న టైంలోనే సెకండ్ మ్యారేజ్ ధైర్యం చేసి చేసేసుకుంటున్నారు. సో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ కాకముందుకే, అంటే విడాకులు కాకముందుకే రెండో పెళ్లి చేసుకోవచ్చా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నో, చేసుకోలేరు. ఎందుకు అంటే ఆ రెండో పెళ్ళికి చట్టపరంగా ఇట్లాంటి వ్యాలిడిటీ ఉండదు, ఇట్స్ అ వాయిడ్ మ్యారేజ్. ఇది మాత్రం లేడీస్కే చెప్తున్నాయి స్పెషల్గా. ఎందుకు అంటే మీరు కనుక విడాకులు కాకముందు కనుక మీరు ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఎవరినన్నా, మీరు చట్టపరంగా ఆయన వైఫ్ కారు, ఫస్ట్ పాయింట్. పుసుక్కున ఏమన్నా అయిందనుకోండి, మీకు చట్టపరంగా ఏమైతే రావాలో ఆ రైట్స్ అన్నీ మీకు రావు, మెయింటెనెన్స్లు అలాంటివి ఏవి రావు, అట్లాంటివి ఏమి ఉండవు మీకు, ఎందుకంటే అది అసలు రికగ్నైజే కాలేదు పెళ్ళి. సో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, విడాకులు కాకముందు ఎవరిని చేసుకోకండి, అంటే విడాకులు ఎవరిదైతే హస్బెండ్ నడుస్తుందో వాళ్ళది. సో ఫస్ట్ మ్యారేజ్ ఇంకా డిజాల్వ్ కాకముందు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదు. సెకండ్ పాయింట్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే ఎన్ని రోజుల్లో చేసుకోవచ్చు అని. సో జనరల్ ఏంటంటే విడాకులు రెండు రకాలు, ఒకటి ఏంటంటే కంటెస్టెడ్, ఇంకోటి మ్యూచువల్ కన్సెంట్. జనరల్లీ మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే ఇద్దరు కలిసి కన్సెంట్ ఇచ్చి ఒప్పుకొని డివోర్స్ తీసుకుంటారు. కాబట్టి ఎవ్వరు దీంట్లో మళ్ళీ తర్వాత డినై చేయడానికి ఏముండదు, అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి ఏముండదు, అపీల్ చేయడానికి ఉండదు. కాబట్టి జనరల్ మ్యూచువల్ కన్సెంట్ అయిన తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు. కానీ కంటెస్టెడ్ కేసెస్లో మాత్రం, కంటెస్టెడ్ డివోర్స్లో 90 రోజులు ఆగాల్సి ఉంటుంది. 90 రోజులు ఎందుకు అంటే జనరల్గా డివోర్స్ అయినాక 90 రోజులు టైం పీరియడ్ ఉంటుంది మళ్ళీ అప్పీల్ వేసుకోవడానికి. ఇప్పుడు కేసు ఓడిపోతే మళ్ళీ అప్పీల్ వేసుకోవచ్చు కదా. సో ఇట్లా కూడా ఒకవేళ కేసులో ఓడిపోతే మళ్ళీ అప్పీల్ వేసుకోవడానికి 90 రోజులు ఉంటుంది. సో ఆ 90 రోజులు మళ్ళీ ఆ పీరియడ్ ఆగాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి టైం మాత్రం ఈ 90 days పీరియడ్ మాత్రం ఆగాల్సి ఉంటుంది. అదే మ్యూచువల్ కన్సెంట్కి అవసరం కూడా లేదు. ఓకే.